అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 116. ధృతి అశ్విన్ నుండి విడిపించుకుని వెనక్కి తిరిగి లాగి ఒకటి బీగుతుంది. అశ్విన్ చెంప మీద చేయి పెట్టుకుని ఏడుపు మొహం పెట్టుకుని ఎందుకు బుడ్డి కొట్టావు అని అడుగుతాడు. ధృతి కోపంగా చూస్తూ, ఎందుకో మీకు తెలీదా? నా ప్రేమను ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు మీరు? నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నన్ను బాధ పెడుతూనే ఉంటారా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ రా, నేను చెప్పేది విను ఒకసారి అంటాడు అశ్విన్. ధృతి సీరియస్గా, ఏం చెప్తారు? ఏం చెప్తారు? మీరు నాకు కరెక్ట్ కాదు, అందుకే నీకు మొగుడుగా ఇంకొకరిని తీసుకొస్తాను, వాడితో హ్యాపీగా ఉండని చెప్తారా, లేక నన్నే ఎవరినైనా చూసుకోమంటారా అని అడుగుతుంది కోపంగా. అశ్విన్ ధృతి అని అరుస్తాడు. ఏంటి అరుస్తున్నారు? మీరు అరిస్తే నేను భయపడిపోవాలా? ఏడుస్తూ కూర్చోవాలా? ఆ రోజులు పోయాయి. ఈ రోజు వరకు మీరు ఎన్ని చేసినా ఏమన్నా భరించాను కదా అని ఇప్పుడు నా ఇష్టంతో పని లేకుండా నా జీవితాన్ని మీరే నిర్ణయించి మీకు నచ్చినట్లు ఇంకొకటి నా జీవితంలో తీసుకొస్తానంటుంటే నోరు మూసుకుని కూర్చోవాలా? ఇప్పుడు చెప్తున్నా చూడండి, మీరంటే నాకు ప్రాణం. మీరు లేకుండా నేను బతకలేను. నాకు మీరు కావాలి అంతే. ఐ లవ్ యూ అని మీకు వినిపిస్తుందా? ఐ లవ్ యూ. మిమ్మల్ని తప్ప ఎవరిని నా దగ్గరకు కూడా రానివ్వను. కానీ మీరు ఎవరినైనా తెస్తే ముందు మిమ్మల్ని చంపేస్తాను. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఇక్కడ పడి చేస్తుంటే నువ్వు మందు తాగుతూ నోటుకొచ్చినట్లు వాగుతూ ఏం చేస్తున్నా చూస్తూ కూర్చోవాలా అని, మిమ్మల్ని ఇలా కాదు అని ఏమన్నా దొరుకుతుందేమో కొట్టడానికి అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. అశ్విన్ ధృతి దగ్గరికి వెళ్ళి, అది కాదు బుడ్డి, ఒకసారి నా మాట విను అని దగ్గరకు తీసుకోవాలని చూస్తే ధృతి చెయ్యడ్డు పెట్టి, దగ్గరకు రాకండి, వచ్చారో ఏం చేస్తానో నాకే తెలీదు అంటుంది. అశ్విన్ తనకు అడ్డు పెట్టిన ధృతి చెయ్యిని పట్టుకుని తన మీదకి లాక్కుని తన పెదవుల్ని లాక్ చేస్తాడు. ధృతి గింజుకుంటూ అశ్విన్ను కొడుతూ ఉంటుంది వదలమని. అయినా అశ్విన్ వదలకపోయేసరికి నడుం మీద గట్టిగా గిచ్చుతుంది. అశ్విన్ ధృతిని వదిలేసి నడుం మీద రుద్దుకుంటూ, ఇలా తయారయ్యేవేంటి రాక్షసి? ఎక్కడన్నా మొగుడు ప్రేమగా ముద్దు పెడితే కోఆపరేట్ చేయకుండా ఇలా చేస్తారా? ధృతి కోపంగా, ఎవడ్రా మొగుడు? ఎవడ్రా? పెళ్ళానికి ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకునేవాడు మొగుడు ఎలా అవుతాడు అంటుంది. అందుకని ఇలా చేస్తావా? ఒకసారన్నా తను తీరా ముద్దు పెట్టుకునేవే. ముందే మన ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ప్రేమగా పెట్టుకున్న ముద్దులు ఒక్కడు కూడా లేవు. మన మధ్య ఎలాంటి రొమాన్స్ కూడా లేదని అందరూ ఫీల్ అవుతున్నారు. ముందు మంచిగా ముద్దు పెట్టుకుని ఆ తర్వాత కొట్టుకుందాం అని ముందరకు వెళ్తాడు అశ్విన్. ధృతి వెనక్కి వెళ్తూ, చంపుతా తాకారంటే. మీరు మారతారు అనుకోవటం నా పొరపాటు. మీలాంటి వాడిని ప్రేమించినందుకు నాకు ఇలా కావాల్సిందే. వెళ్ళండి, వెళ్ళి నా జీవితంలోకి ఇంకొకరిని తీసుకొచ్చే పని పెట్టుకోండి. అలానే నాతో పాటు మీరు కూడా ఇంకొకరిని తెచ్చుకోండి అని ఏడుస్తూ చెప్తుంది. అశ్విన్కి ధృతి అలా అనగానే, బుడ్డి ఇటు చూడరా, నాకు నా మీద చాలా కోపం వచ్చేసింది. నీకు ఇష్టం లేకుండా నిన్ను తాకటం, నీకు నచ్చని పనులన్నీ చేయడం, మందు తాగటం, ఇలాంటివి చాలా చేసి నిన్ను ఇంకా బాధ పెడుతున్నా. నా వల్ల నీకు కొంచెం కూడా హ్యాపీనెస్ లేదని నాకు అలా అనిపించిందిరా. అంతేకాని నీ గురించి తెలిసి నిన్ను వదులుకోవాలని ఎలా అనుకుంటారా ఎవరైనా అంటాడు బాధగా. ధృతి ఏడుస్తూ, అందుకేగా మీరు వదులుకోవాలనుకున్నారు, కాదు వదిలించుకోవాలనుకున్నారు. మీకు నచ్చినట్లు ఉంటాను అని చెప్పాను కదా, కావాలంటే ఇప్పుడే ఇక్కడే అని అంటుండగానే అశ్విన్ ధృతిని వెంటనే దగ్గరకు లాక్కుని గట్టిగా హక్ చేసుకుని తన తల మీద చేత్తో నిమురుతూ, నాకు నీ ప్రేమ కావాలి బుడ్డి, నీ ప్రేమతో మన మధ్యకు వచ్చే మా అమ్మ కావాలి. అంతేకాని నువ్వు నీ శరీరాన్ని నాకు ఇచ్చేసి భర్తగా నా హక్కు చూపించమనేలా అయితే నాకు మా అమ్మ కూడా వద్దు. నీకు ఇష్టం లేనిది ఏదీ చేయను, నిన్ను తాకను కూడా తాకను. నేను జీవితాంతం ఇలానే ఉండిపోతాను. నాకు నీ మనసు మాత్రమే కావాలి. అందులో నా మీద నువ్వు చూపించేది అమితమైన ప్రేమ మాత్రమే కావాలి. అర్థమవుతుందా? మనసు మాత్రమే అంటాడు. ధృతి అశ్విన్ వెనక్కి నెట్టి,
అలా అనుకుంటే మరి నా ప్రేమ మీకెందుకు అర్థం కాలేదు? నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మీరు ఎందుకు చేయడం లేదు? ఇన్ని రోజుల్లో మీ మీద నాకున్న ప్రేమ మీకు కనిపించలేదా? మీకోసం నేను పడుతున్న ఆరాటం మీకు అర్థం కావడం లేదా? ఎప్పుడు ఇంతే మీరు, పండి ఇక్కడి నుండి అంటూ తన చేతుల్లో అశ్విన్ని బాగా కొడుతుంది. ధృతి కొడుతున్నా నవ్వుతూ ధృతి మొహాన్ని చేతిలో తీసుకుని, అందుకే కదా బుడ్డి నిన్ను వదులుకోలేకపోతున్నా. నువ్వు కొట్టినా తిట్టినా నీతోనే ఉంటాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. ధృతి అశ్విన్ చేతుల్ని విసురుగా తీసేసి, కానీ ఇప్పుడు మీరు నాకు అవసరం లేదు. మీకోసం పిచ్చిదానిలా మీ ప్రేమ కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు. వెళ్ళిపోండి ఎక్కడి నుండి అని ఏడుస్తూ వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. అశ్విన్ కూడా వెళ్ళి బెడ్ మీద పడుకుని ధృతిని వెనుక నుండి హక్ చేసుకుని, నువ్వు అలా అనకు బుడ్డి, నేను కూడా నిన్ను దూరం చేసుకుని తట్టుకోలేనని బాగా అర్థమైందిరా. నీ నుండి ఒక్క క్షణం దూరంగా వెళ్ళినా ఆ క్షణమే నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను అంటాడు. ధృతి వెనక్కి తిరిగి అశ్విన్ నోటి మీద చెయ్యేసి కోపంగా, ఆ మాట అంటే మీరు కాదు, నేనే చంపేస్తా. ఆ తర్వాత మీతో పాటు నేను కూడా వచ్చేస్తా అంటుంది. మరైతే నన్ను భరిస్తూ ఎప్పటికీ నీతోనే ఉండనిస్తావా? చావులో కూడా నీతోనే వస్తాను. ఎప్పటికీ నిన్ను వదులుకోను. పొరపాటుగా కూడా ఆ మాట రానివ్వను అంటాడు. ధృతి అశ్విన్ చెంప మీద చెయ్యేసి, నన్ను కాదు అనుకుంది మీరే. నా ప్రేమని మీకు చాలా సర్ప్రైజ్ చేసి చెప్పాలనుకున్నాను, కానీ ఇలా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. నేను ఎన్ని ప్లాన్స్ చేశానో తెలుసా? మీకు ప్రపోజ్ చేయాలని, మీకు దగ్గర అవ్వాలని, మన పాపని మనం తెచ్చేసుకోవడానికి అన్నయ్య వాళ్ళతో పాటు మనకు కూడా అని చెప్పలేక సిగ్గుపడుతూ వెనక్కి తిరిగిపోతుంది. అశ్విన్కి ధృతి మాటలు అర్థమయ్యి తన వైపు తిప్పుకుని, మనకు కూడా అంటాడు. ధృతి అశ్విన్ కళ్ళలో చూస్తూ, మన మధ్య ఉన్న ఈ దూరాన్ని దగ్గర చేసుకుని మీకు నేను నాకు మీరు అనేలా కలిసిపోయి మన కొత్త జీవితానికి నాంది పలకాలని అని చెప్తూ అశ్విన్ ముక్కు పట్టుకుని లాగుతూ, ఇంకోసారి నా హీరోకి ఇలాంటి పిచ్చి ఆలోచనలు కలగకుండా చేసుకోవాలని, అలా చెయ్యాలి అంటే మీ జుట్టు పట్టుకుని బాగా కొట్టేవాళ్ళని తెచ్చి మీ నెత్తిన పెట్టాలని, అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ప్రేమకి గుర్తుగా ఒకరిని తెచ్చేసుకుందామని అనుకున్నాను అని అశ్విన్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అశ్విన్ ధృతిని గట్టిగా హక్ చేసుకుని, లవ్ యూరా, నువ్వు నా లైఫ్లో కలర్స్ నింపేశావు అని మొహమంతా ముద్దులు పెడుతుంటే ధృతి ప్రేమగా అశ్విన్ గారు అని పిలుస్తుంది. ఎన్ని రోజులైందే నువ్వు అలా పిలవడం విని, కానీ నాకు నువ్వు అశు అని పిలిస్తే వినాలనుందిరా బుడ్డి, ప్లీజ్ ఒకసారి పిలవ్వా అంటాడు. ధృతి ఊహో అంటూ, అస్సలు పిలవను. మీ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసేసి మందు తాగకుండా నేను చెప్పినట్లు ఎప్పుడు చేస్తారో అప్పుడు మిమ్మల్ని ప్రేమగా పిలుస్తాను. అప్పటి వరకు అస్సలు పిలవను అంటుంది. అశ్విన్ అలిగినట్టు మొహం పెట్టి, అంతేనా అంటాడు. ధృతి నవ్వుతూ అంతే అని గట్టిగా హక్ చేసుకుంటుంది. బుడ్డి నీ అంతటి నువ్వే ఇష్టంగా ఒక ముద్దు పెట్టవా ప్లీజ్ అంటాడు. మరి మీరు ఎవరినో తెస్తాను అన్నారా అంటుంది ధృతి. అశ్విన్ ఏడు మొహం పెట్టుకుని, బుద్ధి తక్కువ అలా అన్నాను, ఇంకెప్పుడు అనను, కానీ నా బుడ్డి కదూ పెట్టరా అంటాడు. ధృతి నవ్వుతూ అశ్విన్ తల మీద చేయేసి దగ్గరకు లాక్కుని లిప్ లాక్ చేసేస్తుంది. అశ్విన్ హ్యాపీగా ఫీల్ అయ్యి ధృతితో పాటు తను కూడా ముద్దు పెట్టుకుంటూ మెల్లగా తన చేతిని ధృతి నడుము మీద తీసుకెళ్ళి చీరని పక్కకు తోసి అక్కడంతా నిమురుతూ మెల్లగా నొక్కుతాడు. ధృతి తన నడుము మీద ఉన్న అశ్విన్ చేతిని పట్టుకుని పక్కకు తీస్తుంటే అశ్విన్ ధృతి చేతి నుండి విడిపించుకుని మెల్లగా తన చేతిని ఇంకా లోపలికి తీసుకెళ్తుంటాడు. ధృతి ముద్దు నుండి పక్కకు వెళ్ళాలని చూస్తున్నా తన పెదవులను వదలడు అశ్విన్. ధృతి బలవంతంగా అశ్విన్ నుండి విడిపించుకుని చిరుకోపంగా, అలా ఊపిరాడినంతగా చేయాలా? అయినా మీరు ముద్దు మాత్రమే పెట్టమన్నారు, అది కాకుండా మీరు ఏదేదో చేస్తున్నారు అంటుంది. అశ్విన్ ధృతిని చూసి కొంచెం బాధగా, సారీ బుడ్డి, ఏదో హ్యాపీనెస్లో కొంచెం ఎగ్జైట్ అయ్యానురా అంటాడు. ధృతి తల కొట్టుకుని అశ్విన్ మొహాన్ని చేతుల్లో తీసుకుని కళ్ళ మీద ముద్దు పెట్టుకుని, ఒక్కరోజు నా కోసం ఆగండి ప్లీజ్,
పూజారి గారిని అడిగితే రేపు మంచి రోజు అని చెప్పారు, అందుకని అలా అన్నాను, నాకు ఇష్టం లేక కాదు అంటుంది. అశ్విన్ ధృతిని చూస్తూ, నిజంగా నీకు ఇష్టమైతేనే ముందుకెళ్దాం బుడ్డి. ఇప్పటి నుండి ప్రతి విషయం నీకు చెప్పి నీకు నచ్చితేనే చేస్తాను, అది ఏదైనా సరే అంటాడు. ధృతి అశ్విన్ గుండెల మీద పడుకుని తల పైకెత్తి అశ్విన్ను చూస్తూ, మీకు ఇంకా దూరంగా నేను ఉండలేను అశ్విన్ గారు. మీకు దగ్గరయ్యి మిమ్మల్ని నా కొంగు కట్టేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అంటుంది నవ్వుతూ కన్ను కొడుతూ. అశ్విన్ నా మాటకి నవ్వుతూ, నువ్వు నాకు దగ్గరగా అవ్వకున్నా నీ కొంగు పట్టుకుని అయితే తిరుగుతానులే బుడ్డి అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. అలా ఒకరి మీద ఒకరు పడుకొని మాట్లాడుకుంటూ ఎప్పటికో పడుకొని నిద్రపోతారు. రోహను అశ్విన్తో మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళి తల పట్టుకుని, నేనేంటి అలా చెప్పేశాను 10 రోజుల్లో పెళ్లి చేసుకుంటాను అని, అది అసలు జరుగుతుందా? కానీ ధృతి మీద నాకున్నది ప్రేమ కాదు బాధ్యత అని అశ్విన్కి అర్థం కావాలన్నా, అత్తమ్మని మామని హ్యాపీగా చూడాలన్నా నేను పెళ్లి చేసుకోవాలి. రేపు ఒకసారి అత్తమ్మతో చెప్తాను అనుకుని ఆలోచిస్తూ పడుకుని నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగు ధృతి త్వరగా లేచేసరికి ఎక్కడ ధృతి వెళ్ళిపోతుందేమో అనేలా అశ్విన్ తన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. ధృతి లేచి అశ్విన్కి ముద్దు పెట్టి తన నుండి విడిపించుకుని ఫ్రెష్ అయ్యేసి బయటకు వచ్చి చీర కట్టుకుని తల ఆరబెట్టుకుంటూ ఉంటుంది. అశ్విన్కి మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న ధృతిని చూసి దగ్గరకు వెళ్ళి తనను వెనక నుండి గట్టిగా హత్తుకుని తన భుజం మీద తలపెట్టి, గుడ్ మార్నింగ్ బుడ్డి, నన్ను కూడా లేపుండొచ్చు కదరా, నిన్ను నేనే రెడీ చేసి ఉండేవాడిని అని బుగ్గ మీద ముద్దు పెడతాడు. ధృతి నవ్వుకుంటూ, ఇవాళ ఇంట్లో పూజ ఉంది కాబట్టి మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరండి, చాలా పనులున్నాయి, కావాలంటే తీరిగ్గా ఇంకొక రోజు రెడీ చేయించుకుంటాలే అంటుంది. అశ్విన్ నవ్వి, నువ్వు చేయించుకోకున్నా నేనేం కామ్గా ఉండనులే అని వీపు మీద ముద్దు పెట్టి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇద్దరూ కిందకి వచ్చి దివితతో చిన్నుతో వ్రతం చేయించడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటే ఆనంద్ గారు వాళ్ళని చూసి రిషిని పిలిచి ఏదో చెప్తారు. రిషి నవ్వి సరే అంకుల్ అని వెళ్ళి అశ్విన్ని పిలిచి తనకి పట్టుబట్టలు ఇచ్చి మార్చుకుని రమ్మని చెప్తాడు. తర్వాత అంజుని పిలిచి తనకి విషయం చెప్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.